నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ కాంగ్రెస్లో హాట్గా జరుగుతున్నాయి చర్చలన్నీ. ఈ చర్చలన్నీ కూడా మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుస్మితా పటేల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు చుట్టే తిరుగుతోంది ఇప్పుడు. ఎందుకు అంటే సుస్మితా పటేల్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నోటికొచ్చింది మాట్లాడింది. ఒక 3 రోజుల కిందటే ఇవన్నీ కూడా జరిగింది. రేవంత్ రెడ్డిని పట్టుకుని కళ్ళు నెత్తికెక్కాయా అని అడిగింది. ఇప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది పసుపు కాంగ్రెస్ ప్రభుత్వము. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అచ్చంగా ప్రమోట్ చేస్తున్నాడు, కాబట్టి ఇది అచ్చమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, పసుపు కాంగ్రెస్ కలిసినటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పింది. పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో సుస్మిత బాగా రేవంత్ రెడ్డి మీద మండిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి సుస్మిత పోటీ చేయాలని అనుకుంటోంది. అంటే ఇక్కడ అనుకోవడం అంటే తనకు తానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసుకునింది చాలా కాలం కిందటే. రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్సు, బ్యానర్లు అన్నీ సుస్మితా పటేల్ మీద నియోజకవర్గం అంతా కూడా చక్కర్లు కొడుతున్నాయి బాగా. ఇదన్నీ ఎలా వచ్చింది ఆ అమ్మాయికి అంటే తల్లి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇచ్చిన మద్దతుతోనే అనేది బహిరంగ రహస్యం. సో కొండా సురేఖ కూడా ఈ విషయంగా ఏం మాట్లాడుతున్నారంటే రాబోయే ఎన్నికల్లో సుస్మితా పటేల్ పోటీ చేస్తే తప్పేమిటి, పోటీ చేయొచ్చు, ఖచ్చితంగా గెలుస్తుంది అని కొండా సురేఖ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాబట్టే తను కాబోయే ఎమ్మెల్యేగా చలామణి అయిపోతున్నారు ఇప్పటి నుంచి తనకు తానుగా. సరే, ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డికి తెలిసినా కూడా మొన్న పరకాల జరిగిన బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించమని పిలిపించారు. రేవంత్ ఇచ్చిన పిలుపు సుస్మితా పటేల్తో మండిపోయింది. అందుకనే తనకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసింది రేవంత్ మీద. దీనికి సంబంధించి రేవంత్ అయితే ఎక్కడ స్పందించలేదు. కానీ రేవంత్ తరపున మిగతా వాళ్ళందరూ అంటే ఎమ్మెల్యేలు, ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ, వీళ్ళందరూ కూడా బాగా ఎదురుదాడికి దిగారు. ఎవరి మీద? తల్లి కూతుళ్ళు ఇద్దరి మీద. మంత్రి కొండా సురేఖ మద్దతుతోనే తెర వెనుక కొండా సురేఖే కూతురుతో మాట్లాడిస్తోంది, తెర వెనుక మంత్రి ఉండి తెర మునుపు కూతురుతో మాట్లాడిస్తోంది. తల్లి మద్దతుతోనే కూతురు ఇట్లా రేవంత్ రెడ్డి మీద నోటికి వచ్చినట్టు చెలరేగిపోతోంది. కాబట్టి మంత్రి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు గట్టిగా పట్టుపట్టి కూర్చున్నారు. సరే, క్రమశిక్షణ కమిటీ కూడా నోటీసులు జారీ చేసింది. దానికి మంత్రి హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఏం వివరణ ఇచ్చింది అంటే కూతురు మాట్లాడిన మాటకు తనకు నోటీస్ ఇచ్చి తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం ఏమిటి అని కొండా సురేఖ మాట్లాడారు. తామిద్దరం తల్లి కూతుళ్ళు, అంతేగాని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు తనను వివరణ అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలి అని ఎదురు ప్రశ్న ఇచ్చింది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు చెల్లదు, ఉపసంహరించుకోమని రివర్స్ షాక్ ఇచ్చింది కమిటీకి. దాంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. నిజానికి కొండా సురేఖ మాట్లాడింది చాలా కరెక్ట్. కూతురు మాట్లాడితే తల్లికి నోటీస్ ఇస్తే ఎట్లా? ఇవ్వాల్సింది కూతురికి. అయితే కూతురు కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమెకు సభ్యత్వం కూడా లేదని ఎర్రబల్లి స్వర్ణనే అంటున్నారు. స్వయాన రాష్ట్ర అధ్యక్షురాలే ఆ అమ్మాయి సుస్మితకు అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదన్నాక ఇక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆమెకు నోటీస్ ఇస్తుంది? అవకాశం లేదు. అందుకనే తల్లికి ఇచ్చింది. తల్లి ఏమో ఎదురు తిరిగింది. కూతురు మాట్లాడిన మాటకు నాకు నోటీస్ ఇస్తే నేనేం సమాధానం చెబుతాను, పోయి ఆమెను అడుక్కోండి అని చెప్పింది. దానివల్ల ఇక ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ తల్లి మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, కూతురు మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది క్రమశిక్షణ కమిటీకి ఇప్పుడు అర్థం కావడం లేదు. సరే, ఈ విషయాలన్నీ కూడా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కొంతమంది మంత్రులు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి,
కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తల్లి చెప్పడంలో కరెక్టే. అయితే కూతురు మాటలను కొండా సురేఖ సమర్థిస్తోందా లేకపోతే వ్యతిరేకిస్తోందా అన్నది ఇక్కడ మంత్రి క్లారిటీ ఇవ్వాలి. ఆ విషయం ఎక్కడ మంత్రి మాట్లాడటం లేదు. రెండోది, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ కూతురు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ముఖ్యమంత్రిని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఎక్కడ చెప్పటం లేదు. మూడో ప్రశ్న ఏంటంటే, మామూలుగా ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నోటుకు వచ్చినట్లు ఎంబటే పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతారు, యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు సుస్మిత మీద పోలీసులు కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటే కొండా సురేఖ ఏమి చేస్తారు? తల్లిగా కూతురికి మద్దతు నిలబడుతుందా లేకపోతే మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రిగా మద్దతు నిలబడతారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని తొలుస్తున్నాయి. కొంతమంది కొండా సురేఖతో ఈ విషయాలన్నీ ప్రస్తావించిన కొండా సురేఖ మాత్రం ఎక్కడ నోరు విప్పి మాట్లాడటం లేదు. అందుకనే మిగతా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అందరూ కూడా కూతురు తల్లి పైన ఇద్దరిపైన బాగా మండిపోతున్నారు. తల్లి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, కూతురు మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. ఇదే విషయంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో కాసేపటి తర్వాత అంటే బహుశా ఒక 2-3 గంటల్లో 30 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అందరూ భేటీ అవుతున్నారనేటువంటి వార్తలు బాగా ప్రముఖంగా చక్కర్లు కొడుతోంది. మరి వాళ్ళు మీట్ అయ్యి ఏం చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.